హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వైట్ క్రీమ్ పాస్తా. ఇది ఇంట్లోనే రెస్టారెంట్లో తిన్నట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎనీ టైప్ ఆఫ్ పాస్తా ఒక 2 కప్స్ వరకు తీసుకోండి. 4 మెంబర్స్ వరకు సరిపోతుంది. అది నీట్గా వాష్ చేసి నానబెట్టాలి. ఒక 5 to 10 minutes చాలు, సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేయండి. సో ఉప్పు ఎందుకంటే ఆ పాస్తాలోకి తర్వాత మనం ఉప్పు యాడ్ చేయలేమన్నమాట. అందుకని ఉప్పు ముందుగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేయండి. దీనివల్ల పాస్తా ఉడికేటప్పుడు ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది. సో దాన్ని పొయ్యి మీద అలా మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం వైట్ క్రీమ్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ పడుతుంది. సో బటర్ మొత్తం కరిగిన తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకొని కలుపుతూనే ఉండాలి. బటర్ మొత్తం మైదాకి అంటుకొని ఇలా ఉండలుండలుగా ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. తర్వాత ఇందులోకి ఒక 250 ml వరకు పాలు పోసుకోండి. పాలు పోస్తున్న వెంటనే మనం విస్కర్తో కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటేనే ఈ ఉండలన్నీ ప్రాపర్గా కరిగి మంచి క్రీమీగా అవుతుంది స్ట్రక్చర్ అనేది. సో ఎంత ఫాస్ట్గా కలిపితే అంత ఫాస్ట్గా కలపడానికి ట్రై చేయండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. దాంట్లో నేనైతే 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక కూడా ఫుల్గా కలిపేసేయండి. ఇది చూసారా, ఇలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో ఒక చీజ్ స్లైస్ వేసేయండి దాంట్లోకి. ఆ తర్వాత ఆరిగానో కానీ మిక్స్డ్ హర్బ్స్ కానీ వేసుకోవచ్చు. సో వేసుకుంటే ఇది కొంచెం టేస్టీగా అవుతుందన్నమాట సాస్ అనేది. సో ఆ సాస్ కూడా అది కూడా వేసేసుకొని మిక్స్డ్ హర్బ్స్ కూడా మొత్తం కలిపేసేయండి చీజ్ అంతా కరిగేంత వరకు. సో ఇది కరిగేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. సో మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అప్పుడు ఈ క్రీమీగా ఉంటుంది. ఈలోపు మనం పాస్తా ఉడికిపోయి ఉంటుంది. చూద్దాం పదండి. పాస్తా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది 80 to 90%. అంటే చేత్తో నలిపితే పాస్తా ముక్కలు అయిపోవాలి అనమాట. అప్పుడు వార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 1/2 క్యాప్సికమ్ ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గార్లిక్ కూడా కావాలి. తర్వాత పాస్తా చేసుకుండే వెజల్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు బటర్ వేయండి. ఆ తర్వాత మనం గార్లిక్ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి గార్లిక్ని ఫుల్గా వేపేసుకోండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని దాన్ని కూడా వేపేసేయండి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని అది కూడా వేపేసేయండి. ఎంత చిన్న మంట మీద వేపాలి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి ఇది మాత్రం. ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి ఫుల్గా వేపేసేయండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయని అవసరం లేదు. ఇలా వేపుకుంటేనే జస్ట్ సాట్ చేసుకుంటే మంచిగా వేగిపోతాయి. ఆ తర్వాత ఓన్లీ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి. నేను 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను అంతే. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్. మీకు స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి సాట్ చేసుకోండి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా సాట్ అయిపోయాక ముందుగానే చేసి పెట్టుకున్నాం చూసారా వైట్ సాస్, దాన్ని తీసుకొని వచ్చి దీంట్లో యాడ్ చేసేయండి. నాది ఇంకొంచెం థిక్గా అయింది. మీకు ఇంకా లిక్విడ్గా కావాలి అని అంటే ఇంకా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ మిల్కీగా ఉంటే నచ్చకపోవచ్చు. సో వాళ్ళు అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. బట్ వాటర్ కన్నా మిల్క్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది నా ఒపీనియన్ అయితే. సో మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత ఐదర్ వాటర్ కానీ మిల్క్ కానీ బాగా థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. ఆ తిప్పిన తర్వాత మనకి ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట. ఆ తర్వాతే మనం ముందుగానే ఉడకపెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది దీంట్లో వేసేసి చక్కగా కింద నుంచి సాస్ అంతా పాస్తా కంటేటట్టు బాగా పూర్తిగా కలుపుకోండి. లైక్ మనం చిల్లీ చికెన్ ఇవన్నీ చేస్తున్నాం చూసారా, అదే టైప్లో మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక చీజ్ స్లైస్ మళ్ళీ వేసేయండి. దీనివల్ల ఇంకా క్రీమీగా వస్తుంది. ఇంకా చీజ్ అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా క్రీమీగా కావాలంటే అమూల్ క్రీమ్ అయితే దొరుకుతుంది. సో అది కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసేసేయండి. మేబీ మేము ఉన్న క్లైమేట్ కనుకుండా చూసారా క్రీమ్ కూడా ఎంత చిక్కగా ఉందో. సో క్రీమ్ కూడా వేసేసుకున్నాక
మొత్తం కింద నుంచి పై వరకు కలిపేసి లాస్ట్‌లో కొంచెం ఆర్గానోతో గార్నిష్ చేసేయండి. చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది. పిల్లలకి కానీ, పెద్దలకి కానీ, టిఫిన్స్‌లో కానీ ఎప్పుడైనా స్నాక్స్ కింద కూడా తినేయొచ్చు. అంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.